ఈరోజు నేను అధికారము గురించి మాట్లాడబోతున్నాను. దేని గురించి? అధికారము. అధికారము మోస్ట్లీ ఈరోజు మనము అధికారము అనగా ఏంటి, అధికారమును యొక్క ప్రాముఖ్యత ఏంటి, అధికారమును ఎలాగ అర్థం చేసుకోవాలి అనేది మనము ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క అంశం చాలా ప్రాముఖ్యమైనది, ఎందుకంటే యాక్చువల్గా అతి ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఇది అర్థమైతే మనకి మన యొక్క జీవితము సులభపరచబడుతుంది. హల్లెలూయా. సులభంగా ఉంటుంది మన జీవితం. ఏంటిది అంటే అధికారం. అందరూ చెప్పండి, అధికారం. సో అధికారం అనగా ఏంటి? ఇది ఎవరి అధికారం గురించి మాట్లాడుతున్నానంటే దేవుని అధికారం గురించి మాట్లాడుతున్నాను. ఎవరి గురించి? దేవుని అధికారం. అందరూ చెప్పండి, దేవుని అధికారము. చెప్పండి నా వెనక, దేవుని అధికారము. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుని అధికారం అంటున్నానంటే రకరకాల అధికారాలు ఉన్నాయన్నమాట. అంటే దేవుని అధికారం ఉంది, అలాగే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రకమైనటువంటి అధికారం ఉంటుంది. అదే రీతిగా ప్రజాస్వామ్యం యొక్క అధికారం ఉంది. ఇలాగ రకరకాల దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అథారిటీస్. బట్ టుడే వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ గాడ్స్ ఐడియా ఆఫ్ అథారిటీ. దేవుని యొక్క ఆలోచన ఏంటి? అధికారం అనగా దేవుని యొక్క ఆలోచన ఏంటి, దేవుడు ఏమనుకుంటున్నాడు అధికారం గురించి అనేటువంటిది మనం ఈరోజు ఒకసారి డైసెక్ట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మన యొక్క దేశం యొక్క పునాది రెబెలియన్ మీద కట్టబడింది. దేని మీద? రెబెలియన్ అంటే తిరుగుబాటు స్వభావం మీద కట్టబడింది. ఎందుకు అదంటే భారతదేశం ఎలా నిర్మింపబడిందంటే మనము బ్రిటిష్ వారి పైన పోరాటం చేశాం. సో పోరాటం ఎక్కడ వస్తుందంటే తిరుగుబాటు వచ్చినప్పుడు పోరాటం వస్తుంది, లేకపోతే తిరుగుబాటు రాదు. తిరుగుబాటు ఎక్కడైతే ఉంటుందో అక్కడ నీకు వ్యతిరేకత ఉంటుంది, అధికారానికి వ్యతిరేకత ఉంటుంది. అందుకనే మనము అధికారం అంటే పెద్ద నమ్మకం లేదు మనకి. అధికారం అనగా మనల్ని సప్రెస్ చేసేది అని చెప్పి అనుకుంటా ఉంటాం, మనం త్రొక్కి వేసేది అనుకుంటాం, మనం నాశనం చేసేది అనుకుంటాం. అందుకే అధికారం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అధికారం నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుడి యొక్క వాక్యము చాలా భిన్నంగా చెప్తుంది దానికి. అధికారం అనగా ఏంటి అంటే మొట్టమొదటిగా ఈ యొక్క నాగరికత, మానవుడి యొక్క నాగరికతలో ఈ యొక్క వ్యతిరేకత, రెబెలియన్ అనేది నాటుకుపోయింది బలంగా. అందుకనే ఎవడైనా వ్యతిరేకంగా ఉంటే మనకు అది సహజంగా అనిపిస్తుంది, ఎవడైనా అధికారానికి లోబడితే మనకు విచిత్రంగా అనిపిస్తుంది. వీడేంటి, ఆయన ఏం చెప్తాడు చేసేస్తున్నాడు, చాలా విచిత్రం. అదే వ్యతిరేకత, పోరాటం, రెబెల్ అంటే చాలా ఇష్టం. అబ్బా ఆడ రెబెల్ రా అని పిలుస్తూ ఉంటాం మనం. ఎందుకు? రెబెల్ అనేది మనము సహజం అనుకుంటున్నాం. కాదు, సహజం కాదు యాక్చువల్లీ. ఈ యొక్క అధికారం అంటే ఏంటి? మొట్టమొదటి అధికారం ఏంటో చూద్దాం. అధికారం అనగా సహకరించటం కాదు. అధికారానికి ఎవరు సహకరించరు, అధికారానికి విధేయత చూపిస్తారు, అధికారానికి లోబడతాం, అధికారానికి మనం సహకరించం. ఈ రోజుల్లో అలాగే అయిపోయింది. ఎంప్లాయీస్ వారి యొక్క ఓనర్తోనో బాస్తోనో సహకరిస్తారు, విధేయత చూపించం. అది సహజం అనుకుంటున్నాం మనం. ఎందుకంటే మన యొక్క అధికార సిస్టంలో అది కామన్, అది నార్మల్. కానీ దేవుని యొక్క అధికార సిస్టంలో, ఆ యొక్క ఆలోచనలో అధికారం అనేది నువ్వు సహకరించవు కానీ విధేయత చూపిస్తావు, లోబడుతావు. అందుకే ఈ యొక్క సహకారం అంటే ఏంటంటే నాకు నువ్వు నచ్చినంత వరకు నేను సహకరిస్తాను, ఎప్పుడైతే నచ్చవో అప్పుడు విభేదిస్తాను. చూడండి, మన యొక్క ప్రజాస్వామ్యంలో అదొక మూలము. అందుకే మనము రకరకాల నాయకులు ఎన్నుకుంటూ ఉంటాం. ఈ మధ్యన ఒక నాయకుడు పోరాడతాను అని చెప్పి గట్టి గరుస్తున్నాడు టీవీల్లోని. వాడు చక్కగా ఆకర్షింపబడతాం, మనం వాడికి ఓటేస్తాం అనేది తర్వాత సంగతి. కానీ ఆయన్ని మనం చూస్తాం, ఎందుకంటే ఆ యొక్క వ్యతిరేకత ఉండేటువంటి స్వభావము మన యొక్క నాగరికతగా మారిపోయింది. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే అధికారము నీ రక్షణ కొరకని చెప్తుంది. దేని కొరకు? రక్షణ కొరకు. ఎలాగ అర్థమవుతుంది ఇది అంటే, ఒక చేప నీటి నుంచి తీసేస్తే చచ్చిపోతుంది, ఆ చేప యొక్క రక్షణ నీటిలో ఉన్నంత వరకు. ఆమేన్. సో అధికారము నిన్ను రక్షిస్తుంది. అధికారం ఏం చేస్తుందంటే ఇట్ ప్రొటెక్ట్స్ యూ. హల్లెలూయా.
అధికారము నీకు వ్యతిరేకత కోసం కాదు, నేను ప్రమోట్ చేయడానికి. అందుకనే ఎవరైనా ఒక వ్యవస్థాపకుల్ని యాక్చువల్ టర్మ్ ఏంటో తెలుసా వాళ్ళకి? ప్రమోటర్స్. ఎందుకు ప్రమోటర్స్ అంటారు? వారు అక్కడ ఎందుకున్నారంటే వారు ఐడియా ప్రకారం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు ప్రమోట్ చేస్తారు. సో అధికారము నేను ప్రోత్సహించడానికి, నేను ఎదిగింప చేయడానికి అధికారం చాలా ప్రాముఖ్యము. ఎలాగ అర్థమవుతుంది అధికారం అంటే? ఒక విమానము తీసుకుంటే అర్థమవుతుంది. విమానం యొక్క బరువు ఎంత ఉంటుందో తెలుసండి? 4 లక్షల రాసుకొని వచ్చింది 4,47,700 కేజీలు. ఎంతండి? బాగా గుర్తుండిపోయింది మీకు. 4,47,700 కేజీలు. కానీ అది గాల్లో చక్కగా ఒక ఫెదర్ లాగా ఎగిరిపోతూ ఉంటుంది. ఫెదర్ ఏదో ఒక ఫెదర్ని ఏమంటారు? ఈకలాగా ఎగిరిపోతూ ఉంటుంది. చిన్నప్పుడు చూసుకుని మా మేడ మీదకి వెళ్తే మా ఇంటి దగ్గరే ఎయిర్పోర్ట్ ఉండేది అనమాట. ఆ ఎయిర్పోర్ట్ దగ్గరికి ఈ ప్లేన్స్ ల్యాండ్ అవుతూ ఉండేవి, జెట్స్ ఉండేవి. కొన్నేమో ఎస్పెషలీ ఆదివారం సాయంత్రం 3-4 ఆ టైంకి వెళ్తే ఒక జెట్, ప్రతిసారి 4 గంటలకు ఒక జెట్ వెళ్ళేది. అక్కడ నేవీ బేస్ అనమాట అది. నేను అనుకుని ఇంత చాలా తేలిగ్గా ఉంటాయన్నమాట ఏం చెప్పి అనుకునేవాడిని చిన్నప్పుడు చూసేవి. దగ్గరికి వెళ్ళి చూస్తే అర్థమైంది అది అంత తేలిగ్గా ఉండదని. ఎందుకంటే దానికి ఇంజినే ఇంత ఉంటాయి, ఇంత ఇంజిన్స్. మరి అంత బరువు ఉండేటువంటి ఆ యొక్క విమానము, ఆ యొక్క మెటల్ పీసు గాలిలో చక్కగా ఏకలాగా ఎలా ఎగిరిపోతుంది అని చెప్పి ఆలోచిస్తే తర్వాత అర్థమైంది అది 2 ధర్మశాస్త్రాలకి లోబడి ఉంటుంది. 2 శాస్త్రాలకి లోబడి ఉంటుంది. మొట్టమొదటి శాస్త్రం ఏంటంటే గురుత్వాకర్షణ శక్తి, లా ఆఫ్ గ్రావిటీ. గురుత్వాకర్షణ శక్తి, దానికి ఇంకొక పేరు కూడా ఉంది, భూ ఆకర్షణ శక్తి. రెండవ శాస్త్రం ఏంటంటే ఇది తెలిసి ఉండదు మీకు, వాయుగతి శాస్త్రం, ఏరోడైనమిక్స్. ద లా ఆఫ్ ఏరోడైనమిక్స్ తెలుగులో ఉంది అది. ఈ 2 శాస్త్రాలకి ఆ యొక్క విమానం లోబడుతుంది, అందుకు ఎగురుతుందట. నేను వావ్ అనుకున్నాను. సో అంత బరువైనది కూడా శాస్త్రానికి లోబడుతుంది. కాబట్టి లోబడుతుందంటే దాన్ని డిజైన్ చేసినటువంటి ఇంజనీర్స్ అలా డిజైన్ చేస్తున్నారు దాన్ని చక్కగా ఈ 2 శాస్త్రాలకు లోబడేటట్టు. అందుకే చూడండి, విమానాలు అన్నీ కూడా ఒకే డిజైన్లో ఉంటాయి, పెద్ద మార్పు ఉండదు. యాజ్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆ యొక్క 747 బోయింగ్స్ ఎంత ఉంటాయి తెలుసండి? ఈ వీధి ఎంత ఉందో అంత ఉంటుంది. ఈ వీధి అంత ఉంటుంది. అంత పెద్ద విమానము, దానికి ఇంత పెద్ద ఇంజిన్స్ ఉంటాయి, రోల్స్ రాయ్స్ ఇంజిన్స్. గాల్లో చక్కగా వెళ్ళిపోతూ ఉంటుంది. వావ్ అనుకున్నాను. దానికి అది ఒక పక్షిలాగా ఎగిరిపోతూ ఉంటుంది, పక్షిలాగా. ఆ పక్షి లాంటిది ఇంకో పక్షి కూడా ఉంది, సహజమైనటువంటి పక్షులు. అవి కూడా ఎందుకు ఎగురుతున్నాయో తెలుసా? ఈ 2 శాస్త్రాలకి లోబడి ఉంటాయండి. ఒకటేమో భూ ఆకర్షణ శక్తి, రెండవది వాయుగతి శాస్త్రం, లా ఆఫ్ ఏరోడైనమిక్స్. పక్షులు కూడా చూడండి అన్నీ ఒకే డిజైన్లో ఉంటాయి. దేవుడు ఆ యొక్క పక్షుల్ని రూపించినప్పుడు ఈ 2 శాస్త్రాలకు లోబడేటట్టు రూపించాడు. వాటి యొక్క ఫ్లైట్, వాటి యొక్క రెక్కలు కానీ, వాటి మెకానిజమ్స్ కానీ. కానీ 2 పక్షులకు ఉండేటువంటి తేడా ఏంటంటే, మనం నరుడు తయారు చేసి ఎగిరించే పక్షి, దేవుడు సృష్టించినటువంటి పక్షికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, ఈ నరుడు తయారు చేసినటువంటి పక్షికి మెయింటెనెన్స్ ఎక్కువ. అందుకే మన ఫ్లైట్ టికెట్ కాస్ట్లు చాలా ఎక్కువ. ఈ కోవిడ్ తర్వాత ఇంకే పెరిగిపోయింది. ఎందుకంటే ఒక ఫ్లైట్ ఎగరడానికి దగ్గర 700 జనాలు కావాలట, కమర్షియల్ ఫ్లైట్ ఒకటి ఎగరడానికి. అది ఎందుకు అదంతా అంటే, మరి దానికి లాజిస్టిక్స్ ఉంటాయి, లగేజ్ ఉంటుంది, ఏటీసీ ఎయిర్ టెర్మినల్ కనెక్షన్స్ ఉంటాయి, కంట్రోల్ సెంటర్స్ ఉంటాయి, మెకానిజమ్స్ వర్కౌట్ అవుతున్నాయి లేదా ఉంటాయి, క్లీనింగ్ ఉంటుంది, మళ్ళీ రీక్లీనింగ్ ఉంటుంది, మళ్ళీ చెక్ ఉంటుంది, మళ్ళీ రీచెక్ ఉంటుంది, వైరింగ్ ఉంటుంది, లైటింగ్ ఉంటుంది, టైర్ ప్రెషర్ చెక్ ఉంటుంది, గ్యాస్ పంపు ఇన్సర్షన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అదే పక్షికి సహజంగా అని ఎగిరిపోద్ది. దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే,
నువ్వు నీ అధికారంలో ఉంటే నీ మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ ఉంటుంది. హల్లెలూయా. ఈ యొక్క నరుడు ఎగరటం కోసం తయారు చేయబడలే, పక్షి తయారు చేయబడింది. నువ్వు దేనికోసమైతే నిర్మింపబడతావో నీకు కావలసినటువంటి వనరులన్నీ ఇవ్వబడతాయి. ఉదాహరణకి ఒక పక్షిని తీసుకుందాం. ఆ పక్షిని తయారు చేసినప్పుడు దేవుడు పక్షికి కావలసినటువంటి చెట్టుని తయారు చేశాడు. ఆ చెట్టు నుంచి ఫలాలను తయారు చేశాడు. ఎందుకు? ఆ చెట్టు మీద వెళ్ళి కూర్చోడానికి, ఆకలేసినప్పుడు తినడానికి. ఇంకా కావాలంటే చెట్టు కొమ్మలు తయారు చేశాడు. ఎందుకు? గూడు కట్టుకోవడానికి, గుడ్లు పెట్టడానికి. ఇంకా విచిత్రం ఏంటంటే ఆ చెట్ల నుంచి ఆ పక్షికి కావాల్సినటువంటి ఆక్సిజన్ వస్తుంది. చూడండి. సో నీ సహజమైనటువంటి అధికారము ఏదైతే ఉంటుందో ఆ సహజమైనటువంటి అధికారంలో కానీ నువ్వు ఉంటే అన్నీ కూడా నీకు వీలుగా ఉంటాయి. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో నీకు ఫ్రస్ట్రేషను, చిరాకులు, పరాకులు, అనారోగ్యము ఎందుకు వస్తుందంటే నీ యొక్క సహజమైనటువంటి అధికారములో నువ్వు ఉండట్లేదు. అందుకే ఉదయం లెగ్గానే నీ ఉద్యోగానికి వెళ్ళాలంటే చిరాకు వస్తుంది. దట్ ఈస్ నాట్ యువర్ ఏరియా ఆఫ్ అథారిటీ. ఈ యొక్క అధికారము ఏంటి అంటే చాలా సింపుల్. సహజమైనటువంటి పక్షి, సహజంగా లేనటువంటి పక్షిని మీరు ఆలోచించండి. రెండిట్లో దేనికి ఎక్కువ పని? ఏరోప్లేన్కి. పక్షికి ఏమి పెద్ద పని ఉండదు. అది చక్కగా ఆకలేసినప్పుడు ఎగురుతుంది, ఫుడ్ తెచ్చుకుంటుంది, తింటుంది. నీ యొక్క అధికారము నువ్వు ఎలా గ్రహిస్తావంటే నువ్వు పరిశీలించుకున్నప్పుడు, పరిశీలించుకుని నేను దేనికోసం సృష్టింపబడ్డాను, నా యొక్క సహజమైనటువంటి టాలెంట్స్ ఏంటి, వాట్ ఈస్ మై న్యాచురల్ టాలెంట్. ఉదాహరణకి నాకు ఈ మైక్ తీసేసి జనాలందరినీ తీసేసినా సరే నేను ఇష్టం వచ్చినట్టు ప్రసంగం చేసేసుకుంటాను ఒక్కడనే. నేను రీసెర్చ్లు చేసేసుకుంటా కూర్చుంటాను. అది నా సహజమైనటువంటి గుణం. మీరు వింటున్నందుకు ప్రసంగం చేయట్లేదు, నాకు నచ్చినందుకు ప్రసంగం చేస్తున్నా. ఆడియన్స్ ఉన్నారు కాబట్టి నేను రీసెర్చ్ చేయట్లేదు. ఆడియన్స్ ఉన్నా లేకపోయినా నా సొంత జ్ఞానం కోసం నేను రీసెర్చ్ చేస్తాను. దాని అర్థం ఏంటంటే నీ యొక్క సహజమైనటువంటి అధికారాన్ని నువ్వు ఎప్పుడైతే కనుగొంటావో అది నీకు జీతం ఇచ్చినా జీతం ఇవ్వకపోయినా నువ్వు పనిచేస్తావు. హల్లెలూయా. ఆకలేదు, మా ఆవిడ ఫోన్ చేస్తుంటుంది, 2 గంటలు అయిపోయింది, ఎప్పుడు వస్తారు భోజనంకి? 3 గంటలు అయిపోయింది, ఎప్పుడు వస్తారు? 4 అయిపోయింది, వస్తాను. అక్కడ పని అవ్వకుండా నేను నాకు ఆకలేదు. ఎందుకంటే అది సహజమైనటువంటి పని. అది కాకుండా నేను ఇంకోటి చేయలేను. ఒక పక్షి ఎగరటం తప్ప దానికి ఇంకోటి తెలియదు, ఏదలేదు, అది కుక్కలాగా మొరగలేదు. నీ యొక్క అధికారము ఎంత ప్రాముఖ్యమంటే నువ్వు అధికారానికి లోబడాలంటే ముందుగా అధికారాన్ని నువ్వు గుర్తించాలి. ఆమేన్. పక్షి ఎగురుతుంది కదా అని చెప్పి స్పేస్కి వెళ్ళిపోలేదు కదా. నువ్వు ఎప్పుడైతే అధికారాన్ని గుర్తిస్తావో నీ యొక్క పరిమితి కూడా ఏంటో తెలుస్తుంది. హల్లెలూయా. నీ పరిమితి ఏంటో నీకు అర్థం కావాలంటే నీ అధికారం ఎవరో నువ్వు గుర్తించాలి. నీ యొక్క అధికారం ఏంటో నువ్వు గుర్తించాలి. కాబట్టి నా యొక్క చెడ్డ దినాలు ఏవి కూడా నా చెడ్డ దినాలు కాదు. అంటే ఆఫీస్లో అన్నిటికన్నా వర్స్ట్ డేస్ ఉంటాయి కొన్ని. పనిచేసి బుద్ధి అవ్వదు, ఎవడో వచ్చి అరుస్తాడు, లేకపోతే మనం అనుకున్న పని అసలు అవ్వదు, నాశనం అయిపోతాయి నేను. దోస్ ఆర్ నాట్ మై బ్యాడ్ డేస్, దే ఆర్ మై గుడ్ డేస్. బికాజ్ ఐ లెర్న్ సంథింగ్ ఎల్స్ ఫ్రమ్ ఇట్. నేను ఇంకోటి ఏదో నేర్చుకుంటాను దాని నుంచి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ యొక్క అధికారమును నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు నీ యొక్క అధికారమును గుర్తించాలి. హల్లెలూయా. ఈ యొక్క ఎంతమందికి నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ పేరు విన్నారా?
వెరీ గుడ్. చేతులు ఎత్తనవసరం నాకు తెలిసి అందరూ విన్నారు, అందరూ చూసే ఉంటారు అది కదా. దాంట్లో ఏం చూపిస్తారు? జంతువులు అని. ఆ ఛానల్ ఒక రీసెర్చ్ చేసిందట, పక్షుల గురించి, చేపల గురించి రీసెర్చ్ చేసింది. ఏమని తెలుసా? ఈ పక్షులు ఎలా ఎగురుతాయి, వాటికి బలం ఎక్కడి నుంచి వస్తుందని వాళ్ళు కనిపెట్టింది. చాలా పరిచేసింది ప్రపంచాన్ని. పక్షులు ఎగరటం వల్ల బలం వస్తుందట. హల్లెలూయా. చేపలు ఈదటం వల్ల బలం వస్తుందట. నీ పనిలో నీకు నీరసం వస్తుందా? నువ్వు నీ నీ పని చేయట్లేదు, అందుకే నీకు నీరసం వస్తుంది. ఉదయం కొంతమంది చెప్తారు, నా ఉద్యోగం చంపేస్తుందిరా బాబు అని. కరెక్ట్, అది చంపేస్తుంది. నీకు నచ్చకపోతే చంపేస్తుంది. నీకు నచ్చని పని ఎలా చేస్తావు? నచ్చిన పని అయితే అర్ధరాత్రి మెలకువగా ఉండి కూడా చేస్తాం. హల్లెలూయా. మీరు నన్ను అడిగితే నాకు భోజనం పెట్టకపోయినా పర్లేదు, అక్కడ ఏదో ఒక 2-3 ఉన్నారంటే కొంచెం వాళ్ళకి ఏదో బోధ కావాలంటే ఎలా చెప్పరా బాబు అంటే వెళ్ళిపోతాను పరిగెత్తుకొని. ఉపవాస ప్రార్థన అయినా పర్లేదు, పరిగెత్తుకుని వెళ్ళిపోతాను. భోజనం కాదు ప్రాముఖ్యము, నీ పని ప్రాముఖ్యము. ఆమేన్. సో మనము మన యొక్క ఆనందం కొరకు పని చేయాలి. నువ్వు పని చేస్తున్నప్పుడు ఒక ఆనందాన్ని పొందుకోవాలి. ఆ రకమైన ఆనందం దేనైతే పొందుకుంటావో అదే నీ యొక్క పరిమితి. ఆమేన్. అదే నీ యొక్క పరిమితి. కాబట్టి ఇప్పుడు మనము అధికారం యొక్క ప్రాముఖ్యతని చూద్దాం. అధికారము ఏం చేస్తుంది? భూమి మీద అన్నిటికన్నా శక్తివంతమైన స్థానము ఏదో తెలుసా? అధికారం క్రింద ఉండటమే. అన్నిటికన్నా శక్తివంతమైన స్థానం భూమిలో ఏదైనా ఉందంటే అధికారం కింద ఉండడం. కొంతమంది అనుకుంటారు, నాకు అలాంటివి ఏం లేవు, ఒకసారి బిల్డింగ్ మీద నుంచి దూకు తెలుస్తుంది. భూ ఆకర్షణ శక్తికి లోబడాలో లేదో. నేను ఒకసారి అలాగే మంచి టవల్ అవుట్ కట్టుకొని చిన్నప్పుడు శక్తిమాన్ ఎక్కువ చూసేవాడిని. శక్తిమాన్ ఇంకోటి చూసేవారు అందరూ, ఏంటది? సూపర్ మ్యాన్. చిన్నవాడు కదా, మన తెలుగు సూపర్ మ్యాన్ కూడా ఒకటి వచ్చింది, అది చూశాను. ఆదివారమే ఇది చర్చ అయిపోయింది, భోజనం చేసాం అందరం. మా డాడీ చక్కగా చర్చ అయిపోయిన తర్వాత భోజనం చేసేసి కాసేపు అలా పడుకుంటారు, రెస్ట్ తీసుకుంటారు. అందరూ 3 గంటలకి రెస్ట్ తీసుకుంటున్నారు. నాకు స్ట్రైక్ అయింది ఒక ఆలోచన. శక్తిమాన్ గుర్తొచ్చాడు. టవల్ ఒకటి ఉంటుంది, రెడ్ టవల్. ఆ రెడ్ టవల్ ఒకటి ఉందన్నమాట. ఆ రెడ్ టవల్ నేను వెళ్ళిపోయాం పైకి. వెళ్ళిపోయి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మా బిల్డింగు, కింద ఇసుకుంది. నేనేమనుకున్నాను, శక్తిమాల గిర్రని తిరిగితే మనం తిరిగిపోతామని చెప్పి ఇలా పెట్టి ఇలా తిరిగాను. అక్కడే ఉన్నాను. ఇదేంటి ఇలాగ ఉన్నాను, తిరగట్లేదని చెప్పి అనుకున్నాను. మళ్ళీ ఒకసారి ప్రయత్నించేశాను, తిరగలే. ఇలా కాదని చెప్పి అందుకే రెడ్ టవల్ పట్టుకున్నాను. సూపర్ మ్యాన్ టవల్ కట్టుకున్నాను. ఆడికి ఎస్ ఉంటుంది కదా, ఇలాగ ఎస్ మార్కర్ ఒకటి తీసుకొని, సండే స్కూల్ పిల్లలకి మార్కర్లు ఉంటాయి, ఆ మార్కర్ ఒకటి తీసుకొని ఆఫీస్లో ఎస్ అని రాసుకున్నాను టీషర్ట్ మీద. ఆ ఎస్ నుంచి పవర్ వస్తుందేమో అని వెనక్కి వెళ్ళి రెడీ 1 2 3 అని చెప్పి ఫస్ట్ ఫ్లోర్ నుంచి పరిగెత్తుకొని వెళ్ళి దూకా. ఎగరటం కాదు కదా, కిందన పడ్డాను. ఇసుకుంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈరోజు నేను ప్రసంగం చేసేవాడిని కాదు మీకు. భూ ఆకర్షణ శక్తికి మనం లోపడాలి. ఆమేన్. సో ఈ యొక్క అన్నిటికన్నా శక్తివంతమైనటువంటి స్థానం ఏదంటే అధికారం క్రింద ఉండేటువంటి స్థానం, అధికారానికి లోబడేటువంటి స్థానము. ఎందుకు ఇది అంత ప్రాముఖ్యము తర్వాత చూపిస్తాను. ఈ యొక్క రెండవ ప్రాముఖ్యత, అధికారం కింద ఉండటం అన్నిటికన్నా సురక్షితమైనటువంటి స్థానము. అది ఉట్టి శక్తివంతమైనటువంటి స్థానమే కాదు, సురక్షితమైనటువంటి స్థానము. ఎందుకు? అధికారం ఏం చెప్తే నువ్వు అది చేస్తావు. నీ సొంత నిర్ణయాలు తీసుకోవు కదా. ఏమైనా తప్పు అయిపోతే ఎవరి బాధ్యతలు? అధికారం. నువ్వు సురక్షితంగా సేఫ్గా ఉంటావు. అధికారం ఏం చెప్తే అది చేస్తే చాలు. హల్లెలూయా. మూడవది, అధికారమును గ్రహించటమే నీ స్వేచ్ఛకు మూలం.
అధికారాన్ని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో అది నీకు స్వేచ్ఛనిస్తుంది. ఈ స్వేచ్ఛ మనం అనుకుంటున్న స్వేచ్ఛ కాదు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ స్వేచ్ఛ దేవుని రాజ్యానికి వ్యతిరేకం అది. ఎందుకంటే స్వేచ్ఛ యాక్చువల్గా లేదు అక్కడ, మనం అనుకుంటాం. దేవుడు మన భూమిలో సృష్టించినప్పుడు కొన్ని నిబంధనలు ఇచ్చేసాడు. ఆ నిబంధనలకు వ్యతిరేకంగా వెళ్ళలేం మనం. ఎలా వెళ్ళగలం? అంతవరకు ఎందుకు? నువ్వు స్వేచ్ఛగా ఉండడానికి చెప్పడానికి కూడా ఒక అధికారి కావాలి నీకు. ఇది స్వేచ్ఛరా బాబు అని చెప్పడానికి ఒకటి కావాలి నీకు. అది కూడా అధికారమే కదా. సో స్వేచ్ఛ అనేది యాక్చువల్గా ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి ఒక ఊహ అంతే, అది నిజం కాదు. ఈ యొక్క స్వేచ్ఛకి మూలము అని ఎందుకు రాశానంటే ఇక్కడ ఈ పక్షులు అవి ఎగురుతాయి కదా అని చెప్పి స్పేస్కి వెళ్ళిపోలేవు. స్పేస్కి వెళ్ళిపోతే చస్తాయి. సో ప్రతి అధికారానికి ఒక పరిమితి ఉంటుంది. ఆమెన్. ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితి ఏంటో నీకు తెలుస్తుంది. 4వ పాయింట్ ఏంటంటే అధికారం ఒత్తిడి నుండి నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. అధికారాన్ని నువ్వు కానీ గుర్తించినట్లయితే ఒత్తిడి ఉండదు. ఏముండదు? ప్రక్కవాన్ని అడగండి, నీకు ఒత్తిడి ఉందా అని అడగండి. ఖచ్చితంగా ఉందని చెప్తాడు. నువ్వు పని చేస్తున్న దగ్గర జీతం సరిగ్గా ఇవ్వట్లేదని ఒక ఒత్తిడా, పని ఎక్కువ ఇచ్చేస్తున్నారని ఇంకో ఒత్తిడా, వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు అది ఇంకో ఒత్తిడా. ఎన్ని ఒత్తిడిలో ఎందుకు నలిగిపోవడం? ఎప్పుడైతే అధికారాన్ని గుర్తిస్తావో నువ్వు స్వేచ్ఛగా ముందుకెళ్తావు. హల్లెలూయా. అధికారాన్ని గుర్తిస్తే పైకి ఎగురుతావు. విమానం అంత బరువు 47 లక్షల 4,47,000 కేజీలు బరువు వెళ్ళిపోతుందంటే నువ్వెంత మహా అయితే 80-90 ఉంటావు. అధికారానికి లోబడాలి. ఆమెన్. సో 5వది అధికారం రాహిత్యము. ఇక్కడ కొంచెం తెలుగు భాష వాడాను కొంచెం మీకు నేర్పిద్దామని. అధికారం రాహిత్యము స్వయం నాశనం సంభవం. ఏమర్థమైంది? అధికారం లేకపోతే మనమే నాశనం చేసుకుంటాం. ఖచ్చితంగా సంభవించవచ్చు. అధికారం ఉండాలి. అధికారం లేకపోతే నీకు తల్లి లేకపోతే ఫుడ్, చిన్నప్పుడు తండ్రి లేకపోతే ఇంటికి ఫుడ్, అధికారం లేకపోతే మనం నాశనం చేసుకుంటాం. ఆఖరిది అధికారము రక్షిస్తుంది. దానికి కూడా రాశాను. అధికారం రక్షణ తథ్యం. ఖచ్చితంగా అధికారం రక్షిస్తుంది. ఒక ఆయన ఉన్నాడు ఇశ్రాయేల్లో. యేసుప్రభు ఏం చెప్పాడంటే ఆయన క్రీస్తు ఫాలోవర్ కాదు, యాక్చువల్గా క్రీస్తు శిష్యుడు కూడా కాదు, కానీ ఆయనలోనే అందరికన్నా గొప్ప విశ్వాసం కనబడింది. ఎవరైనా ఇశ్రాయేల్ అందరిలో గొప్ప విశ్వాసం యేసుక్రీస్తు ఎక్కడ చూశాడు? ఎవరిలో? ఇశ్రాయేలోడు కాదు ఆయన. ఫస్ట్ సర్వీస్కి వచ్చేలా చెప్పకూడదు. ఏమండి, యేసుక్రీస్తు ఈ మాట చెప్పాడు. శతాధిపతిలో ఆ గొప్ప విశ్వాసం చూశాడు. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 8:9. నేను కూడా ఆ శతాధిపతి ఇలా మాట ఇస్తున్నాడు, యేసేకి ఉత్తరం ఇస్తున్నాడు. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకడిని పొమ్మంటే పోవును, ఒకడిని రమ్మంటే వచ్చును. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇతను సాధారణమైనటువంటి వాడా? గొప్ప శక్తి ప్రభావం కలిగినటువంటి వాడు ఈయన. ఎవరైనా గొప్ప శక్తి ప్రభావం కలిగినటువంటి వాడు. ఇంత శక్తి ప్రభావం కలిగినటువంటి వాడు. ఆయన ఈ యొక్క స్టేట్మెంట్ దేంతో ప్రారంభమైందో చూద్దాం. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. శతాధిపతి అంటే ఏంటో తెలుసండి? 100 మంది సైనికులకి అధిపతి.
శతాధిపతి అంటే సెంచూరియన్. 100 మంది ఆయన కింద సైన్యం ఉంటారు. ఆ 100 మంది ఈయన వెళ్ళమంటే వెళ్ళాలి, రమ్మంటే రావాలి, కూర్చోమంటే కూర్చొని, నిలబడమంటే నిలబడాలి. వాళ్ళకి గురించి చెప్పట్లేదు ఇక్కడ. యాక్చువల్గా వాళ్ళ పని వాళ్ళ గురించి చెప్తున్నాడు. నేను ఒకడే రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు. కానీ ఆయన యొక్క స్టేట్మెంట్ దేంతో ప్రారంభమైంది? నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నీకు శక్తి కావాలంటే నువ్వు అధికారానికి లోబడి ఉండాలి. హల్లెలూయా. అధికారానికి లోబడితే అధికారం నీకు శక్తి ఇస్తుంది. ఆమేన్. నాకు శక్తి కావాలి, నాకు శక్తి కావాలి, నాకు బలం కావాలంటే సింపుల్, అధికారానికి లోబడు. ఇప్పుడు చూడండి, నేను కూడా అధికారానికి లోబడను. అక్కడ చూడండి ఆ మాట, నేను కూడా అంటే దాని అర్థం ఏంటి? ఈయన క్రీస్తులో ఒక విచిత్ర కోణం చూశాడు. క్రీస్తు కూడా అధికారానికి లోబడి ఉన్నాడు. యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళినా నా తండ్రి చేస్తున్నాడు కాబట్టి నేను చేస్తున్నాను, నా తండ్రి చెప్తున్నాడు కాబట్టి నేను చేస్తున్నాను, నా తండ్రి చేయమన్నాడు అందుకే నేను వెళ్ళాను. శతాధిపతి చూశాడు అది. ఈయన ఎంతసేపు ఇంకొక అధికారం గురించి చెప్తున్నాడు. ఈ అధికారం ఈయనది కాదు, ఈ అధికారం ఇంకొకరిది. హల్లెలూయా. యేసుక్రీస్తు భూమిలో ఎందుకంత విజయవంతుడిగా ఉన్నాడంటే అధికారం ఆయనకు అర్థమైంది కాబట్టి. చూడండి అధికారం ఎంత ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుందో. ఈ అధికారము, ప్రపంచం అధికారం గురించి ఏమనుకుంటుందంటే పనికి మాలిన వాడిగా చేస్తుందని. దేవుడు అదంట్లే, అధికారం నేను శక్తివంతుడిగా చేస్తుంది. ఈ యొక్క శతాధిపతి తన యొక్క బిడ్డకి స్వస్థపరచబడ్డానికి, తన బిడ్డ స్వస్థపరచబడ్డానికి అరిచాడా? గోల్ చేశాడా? ఎస్ అయ్యా స్వస్థత అయ్యో అన్నాడా? ఇంకా ఏసీని ఏమన్నాడు తెలుసా? ఏసీ నువ్వు రానవసరం లేదన్నాడు. నువ్వే మా ఇంటికి రావద్దు, మాట ఇచ్చాలన్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? విశ్వాసము విడుదలపరచబడాలంటే నీకు అధికారము అర్థం కావాలి. హల్లెలూయా. ఎప్పుడైతే అధికారం కింద ఉంటావో విశ్వాసం పనిచేస్తుంది. ఇప్పుడు అర్థమైందా నీకు ప్రార్థన ఎందుకు జవాబు రావట్లేదు? అధికారం అర్థం కావట్లేదు నీకు. యేసే ఎందుకన్నాడు? నా నామంలో ప్రార్థన చేయన్నాడు. నా నామంలో ప్రార్థన చేయి, అప్పుడు నువ్వు అడిగిన వెళ్ళి ఇవ్వబడతాయి అన్నాడు. కానీ ప్రభువా నీ నామంలోనే ప్రార్థన చేస్తానన్నాడు. కానీ ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ప్రభువా నన్ను చాలామంది పిలుస్తారు, కానీ వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఎందుకు? నా చిత్తం వారు చేయరు. నీ ప్రార్థన జవాబు నువ్వు పొందుకోవాలంటే నువ్వు లోబడ్డం తథ్యం. నువ్వు లోబడితేనే నీ ప్రార్థనకి జవాబు వస్తుంది. హల్లెలూయా. నువ్వు లోబడపోతే నీ యొక్క ప్రార్థనకు జవాబు రాదు. యేసయ్య ఒకరోజు కొండ మీద నుంచి కిందకు దిగుతున్నాడు. కానీ ఈ లోపు శిష్యుల దగ్గరకు ఒక ఆఫర్ వచ్చింది. హే, నా కొడుకు దెయ్యాలు పొట్టేసి ఉన్నాడు, స్వస్థపరిచి ప్రార్థన చేయండి స్వస్థపరచండి అన్నాడు. శిష్యులు నేను స్వస్థపరుస్తానని ఇచ్చారు. ఎందుకు? అప్పుడే బైబిల్ క్లాస్ ట్రైనింగ్ అవుతున్నారు వీళ్ళు. జీసస్ క్రైస్ట్ ట్రైనింగ్. నేను స్వస్థపరుస్తానని వచ్చారు. ఆ తల మీద చేతులేసి నూనె రాసేసి ఒళ్ళంతా షకలాక బాక అని చెప్పి సిలువలేసేసి అన్ని రకాల తిప్పేసి ఆ కుర్రాడిని కొట్టేసి అన్నీ చేస్తున్నారు. దయ్యం చూస్తుంది. ఏం చేస్తున్నారు వీళ్ళు? దయ్యం ఏం పోలే, అక్కడే ఉంది. కొన్ని గంటలు ఇది యేసుక్రీస్తు చూస్తున్నాడు. ఇది ఏం చేస్తున్నాడు చూద్దామని స్లో దిగుతున్నాడు. ఇంకా మామూలు దిగేవాడు స్లో అయ్యాడు అనమాట. అసలు ఈ నాటకాలు ఏంటి చూద్దామని. దయ్యమా పో, పిశాచి పో,
నువ్వెవరు అంటుంది దెయ్యం. నేను ఎవర్రా, పో. ఇప్పుడు ఏం చేస్తున్నావు నీకేం తెలుసా? పో. నేను పోను. కొన్ని గంటలు అయిపోయిన తర్వాత ఏసీ దిగాడు కిందకి. ఏసీ దిగి వచ్చి కిందకి అడుగుతున్నాడు, ఏం చేస్తున్నారు? ఆ తండ్రి కంప్లైంట్ చేస్తున్నాడు ఏసీకి, నీ శిష్యులు ఉన్నారు ఎందుకు పనికిరాని సన్నాసులు, ఈ దెయ్యాలు పోగొట్టలేకపోతున్నారు నా కొడుకులో నుంచి, నువ్వేమో శక్తివంతమైనటువంటి వాడు పట్టాట. పోను పక్కే. యేసు నామం, దెయ్యమా పో అన్నాడు. దెయ్యం పోయింది. దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటో తెలుసా? అధికారం ఉంటే నువ్వు అరవనవసరం లేదు. అధికారం ఉంటే నువ్వు కష్టపడిన అవసరం లేదు. ఆమేన్. పోలీసుడు విజిలేసి రేయ్ అని అరవాలా? చేయి చూపిస్తే ఆగంటే అక్కడ గ్రీన్ ఉన్నా బాబు హోల్డ్ ఆన్ అంటే ఆగాల్సిందే. అక్కడ అధికారం లైట్ కాదు, మనిషి. ఈ పోలీసోడికి ఎక్కడి నుంచి వచ్చింది అధికారం? నీలాగే 2 చేతులు 2 కాళ్ళు 2 కళ్ళు వేసుకొని ఉన్నాడు కదా. మన రాజ్యాంగం ఇచ్చింది అధికారం. నిన్ను ఎవరు బ్యాక్ చేస్తున్నారు? వాట్ ఈస్ బ్యాకింగ్ యూ అప్? వాట్ కైండ్ ఆఫ్ అథారిటీ ఈస్ బ్యాకింగ్ యూ అప్? ఎందుకు అనుకుంటున్నారు మన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు అంత గట్టిగా పోరాటం చేస్తారు ముఖ్యమంత్రి అవ్వడానికి, ఎమ్మెల్యే అవ్వడానికి? వాళ్ళు ఏమేం చేస్తారో మీకు తెలీదు, చచ్చిపోతారు మీరు. కానీ వాళ్ళు ఏమేం చేశారో మీరు తెలుసుకుంటే చెయ్యని పని అంటూ ఉండదు. కష్టం అంటే వాళ్ళదే. నిజంగా చెప్తున్నాను, కష్టం అంటే వాళ్ళదే. ఒక దేశ ప్రధానమంత్రి అవడం అంటే అంత సులభం కాదు. మీరు అనుకుంటే చాలా ఈజీ అని కాదు, చూడడానికి అలా అనిపిస్తుంది. చెయ్యని పని అంటూ ఉండదు. ఎందుకు అనుకుంటున్నారు? ప్రజాస్వామ్యం అనేటువంటి అధికారము వారు వెనకుంటుందని. అర్థమైంది ఇప్పుడు అధికారం యొక్క ప్రాముఖ్యత. ఎవరికి అర్థం కాలేదు, ఇశ్రాయేల్ ఎవరికి, శిష్యులు కూడా అర్థం కాలేదు, శతాధిపతికి అర్థమైంది అధికారం యొక్క ప్రాముఖ్యత. అధికారం యొక్క ప్రాముఖ్యత శతాధిపతికి అర్థమైంది. ఎందుకో తెలుసా? ఆయనకి అధికారం అంటే ఏంటో తెలుసు. ఇంకా చూద్దాం 10వ వచనం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీయులలో ఎవరికైనాను నేనెంత విశ్వాసం చూడలేదన్నాడు. నేను ఎవరినైనా నా ఆఫీస్ నుంచి పంపిస్తే, నా పని మీద ఎవరు వెళ్ళినా నా ఆఫీస్ నుంచి నేను పంపిస్తే, వాళ్ళకి అక్కడ పంపించినటువంటి వారి దగ్గరికి వారు ఒప్పుకుంటారు, ఓకేనండి అని. ఎందుకు? నా అధికారంలో పంపించాను, నా పని మీద. దాని అర్థం ఏంటి? ఈ వ్యక్తి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిని ముఖం చూడ్డు. ఎవరిని చూస్తాడు? నన్ను చూస్తాడు. అందుకు యేసే అంటున్నాడు, నువ్వు నా నామంలో ప్రార్థన చేయి అంటున్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం తీద్దాం. నువ్వు ఎవరి క్రింద అయితే ఉంటావో వారి అధికారం వస్తుంది. మీకు యేసుక్రీస్తు యొక్క అధికారం కూడా చూపిస్తాను ఇక్కడ. మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనం. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని. ఏమంటండి? పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారుడికి అధికారము కలదని. అంటే అధికారము ఉన్నది, తెలుసుకోనవలే నేను అని చెప్పే. అప్పుడు యేసుక్రీస్తు స్వస్థపరిచాడు. యేసుక్రీస్తు ఎందుకు స్వస్థపరిచాడు? ఆయనకి అధికారం ఉంది కాబట్టి. ఎవరిచ్చారు అధికారం? ద బిగ్ మ్యాన్. ఆ బిగ్ మ్యాన్ ఇతన్ని ఆథరైజ్ చేశాడు, నువ్వు చేయగలవు ఇదండి. సో దేవుడు నిన్ను దేని కింద అయితే నియమిస్తాడు అది నువ్వు చేయగలవు. ఒక ఆమెనే వచ్చింది, అవి మీరు పట్టాలి. చాలా కష్టం. నేను ఇలాగే సీక్రెట్గా దాచిపెడతాను ప్రసంగాల్లోనే. మీరు దేని కొరకైతే నియమింపబడతారు, దేని కొరకైతే సిద్ధపరిచి చేయబడతారో మీకు కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేయబడతాయి. మనం దాన్ని గుర్తించాలి.
ఆమేన్. ఇప్పుడు చూడండి, పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదు, మీరు తెలుసుకోవాలని చెప్పి ఆయన పక్షవాయువు గల వాడిని చూచి నీవు లేచి నీ మంచము ఎత్తుకొని ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులది చూచి యేసుక్రీస్తు ఇక్కడ ఉపవాస ప్రార్థన చేశాడా? యేసుక్రీస్తు ఇక్కడ గట్టిగా అరిశాడా? యేసుక్రీస్తు ఏమైనా తంత్రాలు పూజలు చేద్దాం కాసేపు అన్నాడా? 40 రోజులు ఉపవాస ప్రార్థన అన్నాడా? 7 రోజులు ఉపవాస ప్రార్థన అన్నాడా? 3 రోజులు ఉపవాస ప్రార్థన అన్నాడా? దానియేలు ఫాస్ట్ అన్నాడా? షడ్రక్ మేషక్ అబేద్నెగో ఫైర్ అన్నాడా? నాకు అధికారం ఇవ్వబడింది కాబట్టి నేను స్వస్థపరిచేశాను. నీకు ఏదైతే ఇవ్వబడిందో దాన్ని నువ్వు గుర్తిస్తే దానిని నువ్వు వినియోగించగలవు. యేసుక్రీస్తుకి క్లియర్గా అర్థమైంది. చదవండి ఆయనకు వచ్చినము, భూమి మీద అని క్లియర్గా ఉంటుంది చూడండి అక్కడ. భూమి మీద 6వ వచనంలో అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం ఉంది. పరలోకంలో నీ పాపాలు క్షమించడానికి యేసుక్రీస్తుకి ఇక్కడే ఆథరైజేషన్ ఉంది. అందుకే నువ్వు చచ్చిపోయే ముందే పాప క్షమాపణ పొందాలి. చచ్చిపోయిన తర్వాత ఏం చేయలేడు ఆయన, నాకు అధికారం లేదంటాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా, యువరాజు ఇంకో దేశానికి పరిపాలనకి వెళ్ళినప్పుడు ఆయన రాజు అవుతాడు. మళ్ళీ తిరిగి సొంత దేశం వెళ్ళిపోతే యువరాజే, ప్రిన్స్ ఆఫ్ పీస్. ఎనిమిదో వచనం చూద్దాం. జనులు అది చూచి భయపడి మనుషులకి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరచిరి. ఇటువంటి అధికారం మనిషికి ఇచ్చాడా అని చెప్పి జనాలు ఆశ్చర్యపోయారు. యేసేని అన్న, ఆయనకి అధికారం ఉందంటే నీకుందా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. సో దయ్యాలు పారద్రోలేది నీ అరుపులు కాదు, అధికారము. అందుకే చెప్పిన జ్ఞానం చాలా ప్రాముఖ్యం, అర్థం చేసుకోవాలి మనం. సో శక్తి స్వస్థపరచదు, అధికారం స్వస్థపరుస్తుంది. శక్తి ఏం చేయలేదు అధికారం లేకపోతే. పోలీసుడు ఉన్నాడు, 2 కాళ్ళు 2 చేతులు అన్నీ ఉన్నాయి, బలం కండ్లు ఉన్నాయి. పోలీస్ టోపీ పోలీస్ బట్టలు వేసుకోకపోతే ఆగు అంటే గుద్దుకొని వెళ్ళిపోతాడు. ఆపిందేంటి? అధికారము, శక్తి కాదు. శక్తి ప్రాముఖ్యమా, అధికారం ప్రాముఖ్యమా? హల్లెలూయా. యేసుక్రీస్తు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు తన యొక్క ప్రాణం ఎందుకు పెట్టాడు తెలుసా? దేవుడు పెట్టమని చెప్పాడు కాబట్టి. నా ప్రాణము పెట్టడానికి నాకు అధికారం ఉందని చెప్పాడు ఆయన. అందుకే నేను పెడుతున్నాను, మళ్ళీ తిరిగి లేస్తాను నేను. ఆ అధికారం నాకు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నీ యొక్క అధికారానికి లోబడితేనే నీకు విజయవంతమైనటువంటి జీవితం ఉంటుంది. ఏదైనా అవ్వచ్చు. నీ పనిలో నీ అధికారికి లోబడు, ఆ పనిలో నువ్వు విజయం చూడకపోతే, ఆ పని యొక్క జీవితంలో విజయం చూడకపోతాడు. ఎందుకు? దేవుడి యొక్క సూత్రం అది. నీ యొక్క మూడు రకాలైనటువంటి అధికారాలు చూపించాడు దేవుడు బైబిల్లో. ఒకటి దైవికమైనటువంటి అధికారము, రెండవది ఆత్మీయమైన అధికారము, మూడవది పనిలో ఉండేటువంటి అధికారము. ఈ 3 అధికారాలకి నువ్వు లోబడితే నీ యొక్క జీవితము విఫలములైనటువంటి జీవితంగా ఉంటుంది. హల్లెలూయా. ఆఖరిగా నేను మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం చూపించి ముగిస్తాను. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. పిలిచాడు అందరినీ, రండి అందరు రండి.
ఎప్పటి నుంచి? వ్యాధులు స్వస్థపరచడానికి, అనారోగ్యాన్ని పారదొరలడానికి మీకు అధికారం ఇస్తున్నాను అన్నాడు. ఆమె వ్యాధి స్వస్థపరచబడాలంటే ఏం కావాలి? అధికారం కావాలి. ఇక్కడ శిష్యులు ఆ అధికారానికి లోబడ్డారు. అర్థమైందండి? యేసుక్రీస్తు యొక్క అధికారానికి లోబడ్డారు. యేసుక్రీస్తు కూడా అధికారం క్రిందనే ఉన్నాడు. చూసారా? ఆయన అధికారం క్రింద ఉన్నాడు కాబట్టే ఆయన ఇతరులకి అధికారం ఇవ్వగలిగాడు. హల్లెలూయా. కానీ మనం ఏమనుకుంటాం? ప్రపంచం ఫ్రీడమ్ ఫ్రీడమ్, ఎవడికి బాస్ కాదు నేను, సారీ ఎవడు నాకు బాస్ ఎవడు లేడు. శుభ్రంగా తినేసి తాగేసి ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. నెలాఖరికి వచ్చేసరికి అప్పుడు తెలుస్తుంది ఎవడు బాసు. అందుకే అలాంటి చెత్త ఆలోచనలు ఉండద్దు. వాస్తవం ఏంటి? నిజమేంటి? అధికారానికి లోబడి ఉంటే మనకు రక్షణ, అధికారానికి లోబడి ఉంటే మనకి సురక్షితమైనటువంటి జీవితం, అధికారానికి లోబడి ఉంటే మనము ఎదుగుదల, మన జీవితంలో ఎదుగుదల ఉంటుంది. అధికారానికి లోబడి ఉంటే మన యొక్క జీవితంలో మనం ఫలాల్ని చూస్తాం. ఫలాల్ని మనం మనసు మార్చుకోవాలి. ఆ యొక్క విత్తనాన్ని తీసేయాలి. ఆ వ్యతిరేకత, రెబెల్ అనేటువంటి విత్తనాన్ని తీసేయాలి. రెబెల్ వద్దు మనకి. మొట్టమొదటి వ్యక్తి లోకంలో రెబెల్ ఎవడో తెలుసా? లూసిఫర్. ఇప్పుడు అర్థమైందా వ్యతిరేకత ఎక్కడి నుంచి వచ్చిందో? దేవుడి నుంచి రాలే, సాతాన్ నుంచి వచ్చింది. వ్యతిరేకించే గుణం. నీ యొక్క ఆత్మీయ తండ్రిగా నా బాధ్యత ఏంటో తెలుసా? సత్య సువార్తలోకి నడిపించడమే నా బాధ్యత. అది నువ్వు ఆ యొక్క ఆత్మీయ అధికారానికి నువ్వు లోబడితే నీ జీవితం ఆత్మీయంగా చాలా బాగుంటుంది. హల్లెలూయా. మీరు చెప్పేది చెప్పండి, మేము చేసేది చేస్తాం. మీరు చెప్పేది చెప్పండి, మేము చేసేది చేస్తాం. ఏంటిది? ఎదుగుదల ఉండదు. ఎదుగుదల ఉండాలి. హల్లెలూయా. మీరు ఇంకా చిన్నపిల్లల్లోనే ఉండిపోతే ఎలాగో? పాకితూ, చెవుడు ముక్కు, డైపర్లు వేసుకొని సెర్లాక్ తింటే బాగుంటుందా? ఆత్మీయంగా కూడా మనం ఎదగాలి, శారీరకంగా ఎదగాలి, దేవుని యొక్క దృష్టిలో కూడా ఎదగాలి. హల్లెలూయా. ఎంతమంది ఈ యొక్క సంఘానికి వచ్చిన తర్వాత నా జీవితంలో ఎదుగుదల చూస్తానని చెప్తున్నారు? చేతులెత్తి చూపించండి నాకు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడాలి. ఇంకా సంపూర్ణత కావాలి దానిలో. 100% చూడాలి నేను. హల్లెలూయా. ఓన్లీ 50-60 ఎత్తారు, 100% ఇంక్రీజ్ చూడాలి నేను. అప్పుడే నేను సరైన బాధ్యత చేస్తున్నట్టు, లేకపోతే నేను సరైన పని చేస్తున్నట్టు కాదు. నేను మిమ్మల్ని గిచ్చాలి, పట్టుకొని బాగా నలిపేయాలి, మిమ్మల్ని సరైన మార్గంలో పెట్టాలి. మీరు నన్ను తిట్టుకోవాలి ఒక్కోసారి. పాస్టర్ గారు ఇటు సరిగా చెప్పారు, బాగాలేదు, చాలా కష్టంగా ఉంది, అయినా పర్లేదు, లోబడండి, మీకే మంచిది. ఆమేన్. చిన్నప్పుడు మనం ఫుడ్ తినకపోతే ఏం చేసేవారు? కొట్టి వాతలు పెట్టి తినిపించేవారు. అలాగే ఈ లోకంలో నేర్చుకునే చెత్తంతా తీసేసి మనం దైవికమైనటువంటి సువార్తని మనలో పెట్టేసుకోవాలి. హల్లెలూయా. సో అధికారం మనకు మంచిదే కదా? మంచిది. అధికారం మనల్ని రక్షిస్తుంది. హల్లెలూయా. అధికారము రక్షిస్తుంది, అధికారం కాపాడుతుంది. అధికారం కింద ఉందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, నీ యొక్క సన్నిధిని మాకు తోడుగా ఉంచి, నీవు ఎవరివో మాకు మరొకసారి ఇంకా లోతుగా తెలియపరిచి,
దేవా నీవు మమ్మల్ని రూపించినటువంటి ఆ యొక్క విధానం బట్టి నీకు వందనాలయ్యా. దేవా నీ వలే మమ్మల్ని తయారు చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా నిన్ను పోలినటువంటి జీవితం మేము జీవించడానికి, నీవు ఇచ్చినటువంటి మార్గంలో మేము నడవడానికి మాకు సహాయం చేయము. యేసయ్యా, ఎవరెవరైతే ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయబడి ఉన్నాయో ఆ ప్రతి ప్రార్థనకు జవాబును దయచేయమయ్యా. దేవా వారు అడుగుతున్నటువంటిది నైనా వారి జీవితంలోనైనా దానికి మించినటువంటి ఫలితమును నువ్వు ఇచ్చేవాడు మాకు తెలుసు రాజా. దేవా మేము ఆశించిన దానికన్నా, అడిగిన దానికన్నా ఇంకా ఎక్కువగా చేసేటువంటి వాడు నైనా నీవు. నీ వాక్యం నిజమయ్యా, నీవు నిజమయ్యా. నిన్ను మేము నమ్ముతున్నామయ్యా. నీ మార్గంలో మేము నడుస్తుంటుండగా మమ్మల్ని దీవించుమయ్యా. నిన్ను నాయనా మేము జ్ఞాపకం చేసుకుంటుండగా, గుర్తిస్తుంటుండగా దేవా నీ యొక్క నామము మాకు గొప్ప పేరును తెస్తుందయ్యా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ ఆరాధనలో చేరిన ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఈ ఆరాధన మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్, వాక్యాలు, పాటలు వినడానికి ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. You can always follow us on Facebook and Instagram. Our Facebook and Instagram handles NLI 777 and Ernest Mohanty. Thank you.